బాలాకోట్పై భారత్ దాడి చేసిన దాడిలో ఎలాంటి నష్టం జరగలేదని బుకాయిస్తున్న పాకిస్తాన్ ఘటనా స్థలానికి వెళ్లేందుకు వచ్చిన విదేశీ మీడియాను మరోసారి అడ్డుకుంది. భారత్ దాడి చేసిన ప్రాంతానికి విదేశీ మీడియాను అనుమతిస్తున్నట్టు మొదట్లో ప్రకటించిన పాక్ మూడోసారి విదేశీ మీడియా బాలాకోట్కు వెళ్లకుండా అడ్డుకుంది. అనుమతి నిరాకరణతో దాడులు నిజమా కాదా అని నిర్ధారించేందుకు వచ్చిన విదేశీ మీడియా నిరాశతో వెనుదిరిగింది. బాలాకోట్లో ఎలాంటి నష్టం జరగలేదని ఓవైపు చెబుతున్న పాకిస్తాన్ పర్యావరణానికి హాని కలిగించారంటూ భారత వైమానిక దళ పైలట్లపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. తమ దేశంలోని అటవీ సంపదను నాశనం చేశారంటూ భారత పైలట్లపై పాక్ అటవీ శాఖ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. భారత్ జరిపిన దాడిలో తమ ప్రాంతంలోని 19 చెట్లను భారత పైలట్లు ధ్వంసం చేశారని పాక్ అటవీ శాఖ ఎఫ్ఐఆర్లో పేర్కొంది. పర్యావరణ ఉగ్రవాదానికి ఇదొక ఉదాహరణ అని, బాలాకోట్లో కూలిన చెట్ల వల్ల తమకు తీవ్రమైన పర్యావరణ నష్టం వాటిల్లిందని పాకిస్తాన్ పర్యావరణ శాఖ మంత్రి మాలిక్ తెలిపారు. భారత్ చేసిన పర్యావరణ దాడిని ఐక్యరాజ్య సమితితో పాటు ఇతర అంతర్జాతీయ వేదికలపైన ప్రస్తావిస్తామని ఆయన తెలిపారు.